ముమ్మిడివరం మండలం టానలంక బాడవ గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గొలకోటి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా భరతమాత పూజ స్వామి వివేకానంద జయంతి నిర్వహించి వివేకానందుని యొక్క మార్గంలో యువత పయనించాలని సూచించారు. చిన్న పిల్లలకు ముందుగా భోగి పళ్ళు పోసి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. సంక్రాంతి అంటే పిండి వంటలు. అటువంటి పిండి వంటలను సాంప్రదాయబద్ధంగా రోటిలో బియ్యం దంచి పిండి తయారు చేసి కట్టెల పొయ్యిపై పిండి వంటలు చేయడం జరిగింది. పాలు పొంగించి పొంగులు తయారు చేసి అందరికీ పంచడం జరిగింది. భోగి మంట వెలిగించి భోగి పిడకలు వేసి చిన్నారుల సందడి చేయడం జరిగింది. ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారకు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన మరచిపోతున్న మన ఆచారాలు సాంప్రదాయాలు చిన్నారులకు తెలుస్తాయన్నారు. మనమందరం మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి నానాజీ, సుంకర నాగేశ్వరరావు, మొల్లెటి లక్ష్మణరావు, బొక్క నాగేశ్వరి రాయుడు, రాజేశ్వరి దంగేటి నాగమణి రాయుడు, చంద్రావతి, మొల్లెటి కనకదుర్గ, దంగేటి ఈశ్వరి, కోనె రామూర్తి, గాలిదేవర రమేష్, మొల్లెటి తులసి, దంగేటి అర్జువేణి, దంగేటి స్వర్ణలత, గ్రామస్తులు, మాతృమూర్తులు పాల్గొన్నారు. పడివాటి